దేశ భవిష్యత్తు యువకుల చేతిలోనే ఉంది అన్నారు ఒక మహానుభావులు. నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు ఇంకొక మహానుభావులు. ఒక్కసారి యుద్ధంలోకి దిగితే చంపడమో చావడమో మాత్రమే జరుగుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకొక వారంలో గుంటూరులో బాంబ్లా జరిగి తీరా. యుద్ధం అంటే చంపడమో చావడమో కాదురా, గెలవటం. ఇది భారతీయునికి భారతదేశానికి మధ్య జరుగుతున్న యుద్ధం. 6 స్వతంత్ర భారతదేశం అంటున్నారే, ఏదిరా స్వతంత్రం? అమాయక ఆడపిల్లలపై అడ్డగాడుదలా పడి గ్యాంగ్ రేపులు చేస్తున్నారే, అదా? లేక పట్టపగలే పైశాచిక హత్యలు దొంగతనాలు చేస్తున్నారు, అదా స్వతంత్రం? బావా 2 రోజులు ట్రై చేస్తున్నారు. పిల్ల ఈ రోజు దారికి వచ్చినట్టుందిరా. దేశ భవిష్యత్తు సంగతి అటుంచితే ముందు వారి భవిష్యత్తు వారికే అర్థం కాని పరిస్థితిలో ఉంది నేటి యువత. ఇన్నాలోచించిన వాడిని కన్న తల్లి గురించి ఆలోచించలేదా? ఇది ఒక యథార్థ సంఘటనతో కూడిన కల్పిత కథ. ఇది మనిషికి మానవత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం. సార్లా ఇలాంటి ఒక్కనుంటే చాలు, దేశాన్ని నమ్మేయచ్చు. మావా ఇది మన దేశం రా, మనమే మార్చుకున్నాం. ఈ గేమ్కి వాళ్ళు స్టార్టింగ్ ఇచ్చారు, మనం ఎండింగ్ ఇద్దాం.